చాలా రోజులైంది బస్ టికెట్స్ చూసి. ఇది అర్నాకులంలో బస్ ఎక్కాను హిల్ ప్యాలెస్కి వెళ్ళడానికి. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను ఇక్కడ అర్నాకులంలో దిగి అక్కడి నుంచి ఇక్కడికి హిల్ ప్యాలెస్కి వచ్చానండి. బస్ టికెట్ జస్ట్ 15 రూపీస్ అండి అక్కడి నుంచి ఇక్కడికి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బస్ ఎక్కాను, ఆర్టీసీ బస్సు. ఇది మ్యూజియం అండి, ఆర్చాలజికల్ మ్యూజియం అండి. చాలా పెద్ద మ్యూజియం అండి. ఇది కేరళలోనే ది బిగ్గెస్ట్ మ్యూజియం అనమాట. ఇది 1865లో నిర్మించబడింది. ఇది ప్యాలెస్, ఇది మహారాజా వాళ్ళ ప్యాలెస్. ఇది 1865లో అంటే కోచి మహారాజా ప్యాలెస్ అనమాట అయిందనమాట. ఇది టోటల్గా 54 ఎకర్స్ అండి. ఇది మొత్తం అంతా ఇది ఆ రాజుది అనేది ప్యాలెస్ మొత్తం ఒకప్పుడు. ఇదంతా వాళ్ళ ప్యాలెస్ అండి. 54 ఎకర్స్ మొత్తం. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని ఆర్చాలజికల్ మ్యూజియం కింద కన్వర్ట్ చేసింది, అంటే చిల్డ్రన్ పార్క్ కింద కన్వర్ట్ చేసింది కొన్ని ప్లేసెస్లో. అంటే డిఆర్ పార్క్ కూడా ఉంది ఇందులోనే, అంటే హెరిటేజ్ మ్యూజియం కూడా ఉంది ఇందులోనే. ప్లస్ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే రాజు ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళైతే వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఏ విధంగా అంటే ఆయన రాజు బంగారు కిరీటం కానీ వాళ్ళ యూస్ చేసే మొత్తం అన్ని హోమ్ నీడ్స్ కానీ, అంటే సంబంధించిన డ్రెస్సెస్ కానీ, బెడ్స్ కానీ, ఇంకా వేరే ఏమైనా సరే గోల్డ్ కానీ, స్టోన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అవన్నీ ఎగ్జిబిషన్లో పెట్టారండి. అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇంకా ఉంటారండి ఇక్కడ ఆర్చాలజికల్ మ్యూజియం హిల్ ప్యాలెస్. టికెట్ రేట్స్ చూడండి ఒక్కసారి. అడల్ట్స్ అయితే 50 రూపీస్, అదే ఫారినర్స్కి అయితే 500 రూపీస్. చిల్డ్రన్స్ అయితే 10 రూపీసే, 5 to 12 ఇయర్స్. ఫారినర్స్ అయితే 100 రూపీస్, 12 to 5 ఇయర్స్ బిలో. అండ్ ప్రొఫెషనల్ కెమెరా ఏదైనా కావాలంటే మాత్రం 250 రూపీస్ అండి. ఇంకా బస్సు కానీ, మినీ బస్ కానీ, టెంపో కానీ, ఇట్లాంటి కార్స్, జీప్స్ ఇవి ఏమన్నా ఛార్జెస్ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ మీకు కనపడుతుంది 50 రూపీస్ అండ్ 30 రూపీస్. 2 వీలర్స్ అయితే 10 రూపీస్. టైమింగ్ మాత్రం మనకి 9 AM to 4 AM అంట టికెట్ ఇచ్చేది మాత్రం. అండ్ ఎంట్రీ టైం 9 AM. 9 AMకి ఇది ఓపెన్ అవుతుంది. 9 AMకి 12 PMకి క్లోజ్. మళ్ళీ 2 PMకి ఓపెన్ అవుతుంది. అప్ టు 4:30 వరకు ఉంటుంది అంతే. చిల్డ్రన్స్ పార్క్ అయితే 4 PM to 6 PM అనమాట. ఈవినింగ్ మాత్రమే ఉంది అది. సో అది మనం కవర్ చేయలేము. ఓకే, టికెట్ అయితే ఇదండి. 50 రూపీస్ టికెట్ అంట. 10 రూపీస్ ఫోన్ కెమెరాకి అంట. ఫోన్ కెమెరా ఉందని అడిగారు, లేదని చెప్పాను. ఓన్లీ ఫోన్లో తీస్తానండి అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 60 రూపీస్ ఇది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ మ్యూజియంలోకి వెళ్ళిపోతామండి. మహారాజా ఆయన పేరు రామవర్మ అంటారంట, రవివర్మ అంటారంట. చాలా పేర్లు ఉన్నాయి. దగ్గర ఆయనకి 10 పేర్లు చెప్పారు. నాకు అవి 2 మాత్రమే గుర్తున్నాయి. రామవర్మ, రవివర్మ అంటే ఈ మహారాజా ప్యాలెస్ ఆయన పేరు మెయిన్. ఆయన పేరు మహారాజు, కోచి మహారాజు అంట ఆయన. ఓకేనండి, ఇది ఆయన గార్డెన్ అండి అప్పట్లో. చూడండి ప్యాలెస్ అంతా అప్పట్లో అయింది. 1865లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది. ఇందులోనే ఒక చిల్డ్రన్స్ పార్క్ ఎంట్రన్స్లోనే కట్టారండి ఇది. ఇది చూడండి ఎంట్రన్స్ పార్క్ ఇది. ఇది ఈవినింగ్ 4 to 6 అంట. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇన్కేస్ మనం మ్యూజియం వచ్చినప్పుడు మ్యూజియం చూసేసిన తర్వాత పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. 4 to 6 అన్నారు, కానీ ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకోవచ్చు. ఇదేం రెస్ట్రిక్షన్గా గేట్ ఏమి క్లోజ్ చేయడం అలాంటిది ఏం లేదు. బాగానే ఉంది ఇక్కడ ఈ ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి. ఈ టైంలో కూడా అలౌ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది 4 to 6 అన్నారు, కానీ చిన్న పిల్లలకి ఏముందండి, ఎవరైనా అలౌ చేస్తారు. ఇక్కడ కోనేరు లాగా ఉందండి, అంటే రాజు మహారాజు వాళ్ళు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు అనుకుంటా. ఇదిగోండి చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉందో. 1865లో కన్స్ట్రక్షన్ అండి ఇది. రాజా ప్యాలెస్, మహారాజా ప్యాలెస్ ఇది. మునిగిపోయింది అది. అక్కడ వరకు వాటర్ వస్తుంది, కామనే అది. ఇక్కడ టార్టాయిస్ ఉందండి, తాబేలు. మనకి హిల్ ప్యాలెస్ గూగుల్లో కొడితే చూపించేది ఇదే వ్యూ అండి. ఈ వ్యూ ఉంటుంది, ఈ ఫోటోనే ఉంటుంది.
ఈ స్టెప్స్ ఎక్కి ఇక్కడ నుంచి ఒక ఫోటో ఉంటుందండి ఇలాగా, హిల్ ప్యాలెస్ అని. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇలాగా. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా గార్డెన్. ఇక్కడ ఎవరో వర్క్ చేస్తున్నారు. ఈ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక్కొక్కటి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి బాబు, ట్రీస్ అంటే. ఇది ఇట్లా పైకి వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ టికెట్ నేనే తీసుకున్నాను. ప్రతి దాంట్లో నేనే ఫస్ట్ ఉంటాను. ఇందాక బోటింగ్ కూడా నేను వెళ్ళిపోయాను, కానీ అది 11 o'clock అంట. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. జెట్ బోటీకి, అదే బోట్ జట్టి అంటారు కదా, అక్కడికి వెళ్ళాను ఇందాక. అది 11 o'clock ఓపెన్ అంట. సో ఆ టైంలో ఇక్కడికి వచ్చేసాను. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇటు సైడ్ ఏదో దారి ఉంది, చూద్దాం ఏంటో ఇది. అప్పట్లో మహారాజు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీతో ఇదంతా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే. ఇక్కడ అంతా ఈవినింగ్ టైంలో కూర్చోవడం, వాళ్ళంతా హ్యాపీగా రిలాక్స్ అవ్వడం, ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించడం. ఇందాక మీకు చూపించాను కదండి, లేక్, అదే కోనేరు స్నానం చేసేది, దానికి దారి అనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. బాబా పాప, ప్లేస్ చూసారు ఎంత బాగుందో. వావ్, నిజంగా నాకు కేరళలో నచ్చేది ఈ చెట్లు అండి. డిఫరెంట్ చెట్లు చూసారా మీరు? ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇదేంటనుకున్నారు? అది తమలపాకు. మనం పాన్ వేసుకుంటాం కదండి, అది తమలపాకు మొత్తం. ఈ మధ్యలో ఇంకోటి ఏదో డిఫరెంట్గా ఉంది చూడండి. ఇదేంటో మరి మనకు తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. కొంచెం జూమ్ చేస్తా, చూసి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కంటిన్యూ మధ్యలో ఇది. మిగతా ఇవన్నీ తమలపాకులు. ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం అంతా తమలపాకులే. కానీ ఇది చెట్టు వేరే, దాని నుంచి ఇవన్నీ పాక్కుంటే ఇట్లా వెళ్ళిపోయినాయి. ఎంత లావుందో. ఓ నాన్న, ఒరిజినల్ ప్యూర్. ఇంకా ఇదే పెద్ద పాన్ ఇస్తారు చూసారా మనకి, అది ఇదండి కోనేరు. ఇక్కడ నుంచి వే లేదు, ఎందుకంటే క్లోజ్ చేశారు డోర్. ఇది కిందకి వెళ్ళడానికి దారి లేదు. ఇట్లా ఆ డోర్లోంచి వెళ్ళి కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. లేదంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి స్నానం చేసేవాళ్ళు. అక్కడి నుంచి అయితే లేడీస్ చేయొచ్చు, ఇక్కడైతే ఓపెన్గా మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే అది కొంచెం క్లోజ్డ్గా ఉంది కాబట్టి. చూడండి ఎంత బాగుందో కోనేరు. ఓకే, నెక్స్ట్ మ్యూజియంలోకి వెళ్ళాం. ఫౌంటైన్ ఉందండి ఇక్కడ. ఇవి చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ ఇట్లా ఫౌంటైన్స్. ఇక్కడ ఒకటి ఉంది, స్టార్టింగ్లో ఒకటి ఉంది. ఇక్కడైతే చూడండి ఎంత బాగుంది. ఇది ఫుల్ కంప్లీట్ ఫ్లవర్స్తో, పింక్, రెడ్, ఆరెంజ్ 3 మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. మీరు గమనిస్తే ఆరెంజ్, పింక్, రెడ్ 3 మిక్స్ అయ్యి ఉన్నాయి. మీకు అబ్జర్వ్ చేసారు చూడండి, జూమ్ చేస్తాను. పింక్ కనబడుతుంది, రెడ్ కనబడుతుంది, ఆరెంజ్ కూడా ఉన్నాయి. ఇది ఫౌంటైన్. చూడండి, ఇది ఈ మధ్యలో స్టార్టింగ్లో రెడ్ కలర్లో ఎలా ఉందో, బాగుంది కదా వుడ్. ఇదిగోండి. ఓ ఇక్కడ ఏదో ఉంది. ఓ నత్త. ఓరి నాయనో, ఎంతలా ఉంది నత్త. 2 ఉన్నాయి ఇక్కడ, పక్కనే 3 ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి నత్త ఉందో చూడండి. 3 ఉన్నాయి ఏకంగా, పక్కనే 3 ఉన్నాయి. నేను వీడియో తీసి చూపిస్తాను. ఓ నత్తలు ఇలాగ చెట్ల మీద కూడా ఉంటాయా? నాకు కూడా తెలియదండి, ఏంటది అనుకున్నాను. ముట్టుకోవచ్చా?
తీద్దాం అదండి, వద్దులే వద్దులేండి పాపం. కలర్లో ఉంది అని వీడియో తీస్తుంటే అది కనపడ్డది చూడండి, నత్త కనపడుతుందా మీకు? జూమ్ చేస్తే అది కొన్ని నత్తలు. ఇటు సైడ్ ఏదో ఇంకో ప్యాలెస్ లాగా ఉంది, ఇటు సైడ్ ఏదో ఉంది. మన చెప్పులన్నీ అందులో పెట్టాలంటండి, చెప్పారు. చెప్పులు అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా. చెప్పులు పెట్టేసి అందరూ వెళ్ళాలన్నమాట. చూడండి మొత్తం అన్ని గ్లాసెస్. అప్పట్లో ప్యాలెస్ కట్టే వీళ్ళ విధానంలో అయితే వెంటిలేషన్ ఫుల్గా ఉండాలని చూసారా, వెంటిలేషన్ కోసం మొత్తం గ్లాసెస్ విండోసే ఉన్నాయి. అది కూడా కంటిన్యూగా 4-5 విండోస్ ఓపెన్ ఉండేలాగా పెట్టారు. చూడండి 1 2 3 4 నాన్ స్టాప్ ఫుల్ వెంటిలేషన్ ఉండేలాగా. ఇవేమో బర్డ్స్ కండి, ఇక్కడ అప్పట్లో రాజు పావురాలకి పెట్టినట్టున్నారు. సూపర్ కదా. వాటికి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అందులోనే వాటికి ఫుడ్ పెడతా ఉంటారు, అవన్నీ వచ్చి స్టే చేస్తూ ఉంటాయి. ఇట్లా పెట్టారు అది. ఇది లోటస్ పాయింట్లా ఉందండి, చాలా బాగున్నాయి. ఒక్కసారి చూపిస్తా. ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా ఏదో చెక్కినట్టున్నాయండి, చక్కగా ఎంత బాగున్నాయంటే. బాబా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా పైన? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, దాని లోపల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగుంది ఈ ఫ్లవర్, ఇది ఎక్సలెంట్. చూడండి ప్యాలెస్ వ్యూ. ఇది ఒక ఫౌంటైన్ లా ఉంది, ఫౌంటైన్ ఇది, కానీ ఇప్పుడు మాత్రం ఏదో మొక్కలు పెట్టేశారు ఇక్కడ. చూడండి అది వాకింగ్ వే. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కానీ అదంతా అట్లా అక్కడ నుంచుని ఉంటారు నాకు తెలిసి, షెల్టర్ లాగా. అక్కడి నుంచి అందులోంచి నడుచుకుంటూ వెళ్తారు. కింద ఇందని మీకు చూపించాను కదండి కోనేరు, అటు సైడ్కి దారి ఉంటుంది, లేదంటే కింద వేరే పార్క్ ఉంటుంది. చూద్దాం వెళ్ళి. ఇదంతా ఇది వే, ఇది కోనేరు కనుక్కుంటా వే. చాలా కిందకి వెళ్ళి వెళ్తూనే ఉందండి దారి. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏంటో మరి దారి చూద్దాం. ఈ రాజ్మహల్లో చాలామంది ఉంటారు కదండి, అంటే మంత్రి, సేనాధిపతి ఇట్లా అన్ని చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరికీ ఇక్కడ రూమ్స్ అన్నమాట ఇవన్నీ. వాళ్ళందరికీ ఫెసిలిటీ, చాలామంది స్టే చేయడానికి, లేదంటే వాళ్ళందరూ ఎవరైనా ఉండడానికి ఇవన్నీ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ దారి ఎంత బాగుంది. ఇక్కడ ఏదో హెరిటేజ్ మ్యూజియం అని ఉందండి, ఇక్కడ చూద్దామా, వీడియో తీసుకొచ్చేమో. హెరిటేజ్ మ్యూజియం అంట. అమ్మయ్య, దేనికైనా వీడియో అలౌ చేశారు. హెరిటేజ్ మ్యూజియం అంటే ఇట్లా యుద్ధానికి సంబంధించినవి అన్నేనా? తెలుసండి, ఇదేదో దీపంలా ఉంది. వీడియో అంత పెద్ద గంగాలను చూసారా? ఇందులో వంట చేసేవాళ్ళు అప్పట్లో. చాలా పెద్ద గంగాలం, అంటే ఇందులో మొత్తం సైనికులకి అందరికీ వంటలు చేసేవాళ్ళు ఇందులో. లోపలైతే చాలా బాగుందండి. వీడియో అయితే తీయడానికి అవ్వదని చెప్పారు, సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ వీడియో ఎందుకు తీయొద్దన్న దానికి పర్ఫెక్ట్ రీజన్ ఉందండి. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఉందండి గోల్డ్, మామూలుగా లేదు అసలు. అదేమంటారు, అది కిరీటం అండి. పోర్చుగీస్ రాజు మన కొచ్చి మహారాజుకి గిఫ్ట్ ఇచ్చారనమాట. అది దాంట్లో 94 డైమండ్స్ ఉంటాయి, 243 రూబీస్ ఉంటాయంట.
1.75 kg గోల్డ్, అది కిరీటం అది. అండ్ ఇంకోటి 1.35 kg గోల్డెన్ పాట్. మీరు చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు అసలు. లోపలికి వెళ్ళి చూస్తే అసలు నిజంగా నేనైతే మన నిజాం మ్యూజియంలో కూడా అంత గోల్డ్ చూడలేదు నేను అసలు. నెక్లెస్లు కానీ డైమండ్ రింగ్స్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. డైమండ్ రింగ్స్ మొత్తం డైమండ్ రింగ్స్, గోల్డ్ రింగ్స్, రూబీ రింగ్స్, ఇంకా చాలా రకాల నెక్లెస్లు, లాకెట్స్, గోల్డ్ కాయిన్స్, ఇంకా సిల్వర్ ఐటమ్స్. ఒక మన ఒరిస్సా మహారాజు ఈ కొచ్చి మహారాజుకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే పీకాక్ ట్రీ ప్లాంట్ అనమాట. దాని మీద ఫ్లవర్స్ ఉంటాయి, లోటస్ లాంటి ఫ్లవర్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పికాక్ ఉంటుంది. అదొక పెద్ద ట్రీ, సిల్వర్ ట్రీ అనమాట. అది అప్పట్లో హ్యాండ్ మేడ్ అంటది. అదొకటి చాలా బాగుంది. ఇంకా మహారాజువి కాయిన్స్, అంటే ఆ రోజుల్లో గోల్డ్ కాయిన్స్ ఏదైతే యూజ్ చేసేవాళ్ళో ఆ కాయిన్స్, బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసే కాయిన్స్, పోర్చుగీస్ రాజు ఇచ్చిన కాయిన్స్, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. లాకెట్స్ ఉంటుంది తెలుసు కదా, లోగో లాకెట్స్ వాళ్ళవి, ఎలిఫెంట్స్తో ఉంటాయి. అవన్నీ గోల్డే. మళ్ళీ ఇంకా లేడీస్ యూస్ చేసే నెక్లెస్లు, హారాలు, అవన్నీ డైమండ్స్తో సంబంధించిన హారాలు, కడియాలు, బంగారం వెండి కడియాలు, అన్నీ వెరైటీ డిజైన్స్. చాలా వాల్యుబుల్ అండి అవి సెక్యూరిటీ పర్పస్గా వాళ్ళు వీడియో తీయకూడదని చెప్పారు. కనీసం ఫొటోస్ కూడా అలౌ చేయలేదు. అదే కారణం నాకు రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే అందులో ఉండేది కొన్ని వేల కోట్ల ఖరీదైన గోల్డ్ అండ్ డైమండ్స్. అవన్నీ లోపలికి అలౌ చేయలేదంటే ఇప్పుడు అర్థమైంది నాకు. అందరూ మీరు చూడాలంటే మీరు హిల్ ప్యాలెస్ మ్యూజియంకి వచ్చి చూస్తేనే మంచిదండి. ఇది లార్జెస్ట్ ఆర్కాలజికల్ మ్యూజియం అని. ఇది కేరళకే ది బిగ్గెస్ట్ అనమాట. ఇది నెంబర్ 1 అనమాట. ఇందులో ఉండే వాల్యుబుల్ థింగ్స్ నాకు ఎందులోనే దొరకవు మనకి. అందుకనే వాళ్ళు వీడియో తీయనివ్వలేదు. సో తప్పకుండా మీరు అందరూ అరుణాచలం వస్తే మీరు అందరూ తప్పకుండా హిల్ ప్యాలెస్కి వచ్చి ఈ మ్యూజియంని చూడండి. వీడియో అందులో మీకు గూగుల్లో కూడా ఎక్కడ ఉండవంట ఇవి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గూగుల్లో కూడా అవైలబుల్ ఉండవంట ఈ ఫొటోస్ కానీ ఇవి కానీ అవన్నీ. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట వీళ్ళు కూడా. దాన్ని ఏమంటారు, దొంగతనం చేయడానికి చాలా ట్రయల్ చేశారంట చాలామంది. అందుకని అప్పటి నుంచి మొత్తం గూగుల్లో కూడా అన్నిట్లో తీసేశారంట. మొత్తం తీసేసి మొత్తం వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఫొటోస్ మాత్రమే అని చెప్పి అన్నారు. ఇంకొక రూమ్ ఉంటుంది, మెయిన్ రూమ్. దానికి మాత్రం జ్యువెలరీకి మాత్రం నాట్ అలౌడ్. ఫొటోస్ కూడా లేదు, ఓన్లీ వీడియోసే. అది మీరు అందరూ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మనకి కూడా చూసినట్టు అన్నీ ఉంటాయి. మొత్తం అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన అన్ని ఫొటోస్ తీసుకోమన్నారు. ఫొటోస్ అయితే అన్నీ నేను వీడియోలో పెడతాను. అవన్నీ చూడండి తప్పకుండా. జస్ట్ ఫొటోస్ మాత్రం ఇక్కడ దాని దూరం వచ్చినందుకు కనీసం ఫొటోస్ అన్నా తీసుకొని ఇచ్చారులే. ఓకే అండి. డియర్ పార్క్ ఏదో ఉందంటే అది కూడా చూసి వెళ్ళిపోదాం. అయ్యో ఇక్కడైతే డియర్ పార్క్ ఉందండి. డియర్ పార్క్ అయితే చాలా ఉన్నాయి. డియర్స్ ఉన్నాయి, ఒక 400-500 ఉన్నట్టు ఉన్నాయి డియర్స్ అన్ని. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎలా కట్టండి. ఆకులు అవి పెడుతుంటే తింటున్నాయి, బాగా తింటున్నాయి చక్కగా ఆకులు. అరే భలే తీసుకు ఆకులు అవి పెడుతుంటే తింటున్నాయి చూడండి. లాగేసుకుంటున్నాయి అన్ని.
చక్కగా ఆకులు బల తింటున్నాయండి. చూడండి ఎలా చూస్తున్నాయి. ఎంత బాగున్నాయి క్యూట్గా, భలే తింటున్నాయి. ఎంత బాగున్నాయి కదా, చాలా ఉన్నాయి అసలు. ఇచ్చుడు ఇది బాయ్ అనుకుంటా, కొమ్మలు ఉన్నాయి దీనికి. చాలా అయితే ఉన్నాయండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా, ఇంకా చూడండి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. చూడండి అక్కడ మనకు కనపట్లేదు కానీ ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ లోపల అయితే చాలా ఉన్నాయి. చీకటిగా ఉంది అక్కడ ప్లేసు. అక్కడ చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయి ఆ షెడ్ కింద, ఎండలోకి రాకుండా అక్కడ నీళ్ళలో ఉన్నాయి. అక్కడైతే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. వేరే ఇలాంటివి కాకుండా, ఓన్లీ డియర్స్ కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. చూసారా పెద్దవి, ఇది ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని ఆకులు తీసుకొచ్చి పెడదాం. ఎన్ని పెట్టినా తినేస్తున్నాయి, లెక్కలేదు వీటికి. సారీ, ఓకే. మరి తింటాయో తినపో, ఇవి కూడా తినేస్తున్నాయి. ఏది పెట్టినా తినేస్తున్నాయి ఇవి. హాయ్, ఇదైతే మగది. ఇదిగోండి, ఇదైతే మగది, కొమ్మలు ఉన్నాయి దీనికి. ఇది కూడా మగదే. ఇది మిగతా అన్నీ గర్ల్ అనుకుంటా. ఇదిగోండి ఇక్కడైతే చాలా ఉన్నాయి. పెట్టినారు അടുത്ത് കൊടുക്കാം, അപ്പം കൊടുക്കട്ടെ. വ്യത്യാസം ఓకే. കടിച്ചു കേട്ടോ.
ഇവിടെ ഇവിടെ വേറെ എന്തൊക്കെയോ ഉണ്ടോ അല്ല ക്യാമറ അല്ല డియర్ పార్క్ కూడా అయిపోయిందండి. అయితే డియర్ పార్క్ కూడా చూస్తే ఇంకేం లేదు. చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, ఇంకా అగ్రికల్చర్ ఒకటి అంతే. దీంట్లో ఉంది మ్యూజియం ఒకటి, ఇంక వేరే ఏమీ లేవు ఇందులో. మనం అయితే ఇంక ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ నుంచి బోట్ జెట్టీకి వెళ్ళిపోదాం. అక్కడ బోట్ జెట్టీ తీయాలి. ఇప్పుడు 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 11 అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి ఈజీగా 1 hour పడుతుంది బస్సు దొరకాలంటే. ఇక్కడ దగ్గర నుంచి కూడా వ్యూ ఏదో ఉందండి, చూద్దాం వెళ్ళి. డియర్స్ది ఇక్కడ నుంచి దగ్గర నుంచి వ్యూ ఉంది, కానీ ఇక్కడ లోపల ఉన్నాయి. ఇవి వేరే డియర్స్, ఇవి వేరే రకం జాతి, బయటికి రావట్లేదు అవి. ఇక్కడ ఒక డైనోసార్ బొమ్మ ఉందండి. ఒక డైనోసార్ బొమ్మ ఒకటి అంతే, ఇంకేం లేవు. ఇక్కడితో లాస్ట్. ఇంకా అంతే అండి. నేనైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ బోట్ జెట్టీకి వెళ్తున్నాను. అక్కడ అది కంటిన్యూ చేద్దాం. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అరేంజ్ చేసుకొని వాళ్ళు ఉంటే, అండ్ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుందంట. అంతేకాకుండా ఇప్పుడు నేను తీసిన ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి. జస్ట్ ఫొటోస్ అనే కాదు, దాంట్లో మ్యాటర్ ఉంది. పాత అంటే మ్యూజియంలో పెట్టారంటే ఎంత వాల్యుబుల్ మీరు మీకు తెలుసు. తప్పకుండా మీరు అందరం మన ప్రతి వీడియోని కొంచెం తప్పకుండా చూడండి. సరే అండి, ఉంటాను. బాయ్.